హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. సమంత, శోభిత ధూళిపాల పేరు చెప్పగానే చాలా మందికి వారి సినిమాలు, యాక్టింగ్, వారికి వచ్చిన అవార్డుల కంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది అక్కినేని ఫ్యామిలీని. ఎందుకంటే సమంత అక్కినేని హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏమాయ చేసావే సినిమా నుంచి ప్రారంభమైన వీరి లవ్ ట్రాక్ పెళ్లికి దారితీసింది. సమంత నాగచైతన్య కుటుంబాల అంగీకారంతో పెళ్లి కూడా జరిగిపోయింది. చివరికి ఏమైందో ఏమో ఈ జంట అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పి పెద్ద షాకే ఇచ్చింది. నాగచైతన్య సమంత జంట విడిపోవడానికి అనేక కారణాలున్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోపోవడం లేదు. వీరు ఎప్పుడైతే దూరం అయ్యారో అప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వస్తూనే ఉండేవి. అలాంటి ఈ వార్తలకు ఈ మధ్య పులి స్టాప్ పడింది. సమంత ప్లేస్లోకి శోభిత ధూళిపాల వచ్చి చేరింది. వీరికి ఈ మధ్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక నాగచైతన్యతో సమంత పెళ్లైన తర్వాత రామ్ చరణ్ సమంతతో రంగస్థలం అనే మూవీ చేశాడు. ఈ మూవీలో వీరిద్దరు జోడీ సూపర్ గా సెట్ అయింది. కథలో బలం, వీరి జోడీ బాగుండడంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత కొన్నాళ్లకు నాగచైతన్యకు సమంతకు విడాకులు అయ్యాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా ఉంటుంది. కానీ అంతకంటే ముందే రామ్ చరణ్ శోభిత పెళ్లిపీటలెక్కారు. కంగారు పడకండి, పెళ్లిపీటలెక్కింది రియల్ లైఫ్ లో కాదులేండి, రియల్ లైఫ్ లో. ఓ దుస్తుల కంపెనీకి సంబంధించిన యాడ్ లో వీరిద్దరూ కలిసి అద్భుతంగా నటించారు. మాన్యవార్ అనే దుస్తుల కంపెనీ యాడ్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు నటించారు. నిజంగా రామ్ చరణ్ నాగచైతన్య పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయితో ఇలా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుండడంపై నాగచైతన్య సంసారంపై రామ్ చరణ్ కన్నేశారంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. చెరి అన్నయ్య, నాగచైతన్యను కాస్త వదిలేవా ప్లీజ్ అంటూ అక్కినేని అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. అంతా సరదాకేలండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.